చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేతి సర్వ విఘ్నోప శాంతయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాత్రకస్య సబాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అందరూ తమ పేరు, గోత్రము, పిల్లల పేర్లు, బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకొని ప్రార్థన చేసుకోండి. எல்லாரும் தம் புள்ளகள் புத்திரி புத்திரிகள் பந்துகள் எல்லா பேரையும் संकल्प பண்ணிட்டு प्रार्थना பண்ணிக்க வேண்டியது. सब आदमी के लिए सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करे, प्रणाम करो. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು. మమ సహ కుటుంబస్య సంభవత నియమేన సంభవత కాలేన సంభవత ద్రవ్యేణ శ్రీమతే వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్య ముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పితమస్తు. శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమలలో శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అనాది కాలము నుండి కూడా స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా కలిగింది మనకి. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే, నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధాన్ని అనుగ్రహించారు. నిత్యం దేవాలయంలో భగవంతుడైనటువంటి నారాయణ్ణి భక్తులంతరమైనటువంటి మనందరం వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి భగవత్శాస్త్రంలో పేర్కొనబడింది. అందుకే వైఖానస శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణములో మనం మొట్టమొదటిగా మహాసంకల్పాన్ని, అలా కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మహత్తరమైనటువంటి పూజా విధానము అనేటువంటిది 3 కాలాల్లో కూడా చెయ్యాలట. అందుకే ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని చెప్తారు. శ్రీవారికి పూజ చేయాలి అని చెప్పి సంకల్పించి తెల్లవారుజామునే లేచి స్నాన సంధ్యాదులు కూడా పూర్తి చేసుకొని, మరి మధ్యాహ్న సమయం అయితే ఈ అభిజిల్లగ్నంలో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతూ, అదుగో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశములో ఆవాహన అనేటువంటిది చేసి నీరు నింపి తీర్థ పరిమళము అనేటువంటిది చేస్తూ
తులసీ దళాలు కూడా దానిలో సమర్పించి ఆ ఉద్దరణలో నీరు తీసుకుని మరి ఆ తులసీ దళాన్ని ఉంచి పంచపాత్రలో ఆయా దేవతలందరినీ కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. స్నానపాత్రే వశిష్ఠమావాహయామి. విఘ్నం నిఘ్నం విశ్వక్సేనం తమాశ్రయే ప్రణానాయమ్యా అసదేవ దేవస్వగతో నారాయణ శ్రీపదే ప్రజోత్తమస్య శ్రీమదగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభావలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి శుద్ధపుణ్యాహవాచం కరిష్యే అథో నిర్విఘ్నేనసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే ధారాసరప్తసచమానదేజో సరస్వరస్య పరపోరదేజో అపోరగంఠం బలిపాదేశ్య గణోపి దత్తాం సర్గం సర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతరమా శుభా శివతమా పోతా పోతరమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేచరమా మృతామృతరసాః పోతా బ్రహ్మ పవిత్రేణ పోతా సౌర్యస్య రశ్మిః కరకే పాంచభౌతికమావాహయామి జలే వర్ణమావాహయామి రక్తాంబరమావాహయామి యాగస్పతిమావాహయామి సర్వతేతజలం పుణ్యం పావనం ముక్తికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన సర్వతేతజలేభ్యో నమః పుష్పగంధాక్షతేరభ్యర్చ్యా సుపుణ్యతేర్థం కరోమి గాయత్ర్యా ప్రోక్ష తస్య దేవదేః న్యంబర్గో దేవసదేమహే ధియోజన ప్రచోదయాదే విశ్వక్సేన స్మృతో అనేతా భగవాన్ శుద్ధకర్మణః తస్యాదేవ బాధేత విజ్ఞానాముపశాంతయే ఓం ప్రేక్షామ దేశోధిపుదానామనాభిః యామే శస్తాం దళితాం దరాతో ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవతీమావాహయామి జయామావాహయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఔపచారిక స్థానం సమర్పయామి వస్త్రయజ్ఞోపత్రయాపణార్థే పుష్పాణి పూజయామి అక్షతాన్ సమర్పయామి నమమాగ్రాపయామి దీపం దర్శయామి యథాభాగసః పుకీఫల తాంబూల నివేదయామి గుణోపహార నివేద్యం సమర్పయామి విశ్వక్సేనాయ నమః సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతో సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సప్రోక్షితం అస్తో ప్రజాపతిః ప్రేతాం భగవాన్ ప్రజాపతిః సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని అతో దేవామంతరాయుధావిష్టర్వచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్టర్వచక్రమే త్రేధాని దేవదం సమోఢవస్య భాగం సురే త్రేణి పదా విచక్రమే విష్టర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్న విష్టో కర్మాణి పశ్యతే ప్రదాని పశ్వసే ఇంద్రస్య యజ్వస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దవేవ దక్షురాజనం తద్విప్రాసో విమన్యమోజాగ్రవాగం సస్యవిందతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభి శ్రేయామ దేవాః పుణ్యాహమస్తో శివమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో అచలమైశ్వర్యమస్తో యత్పాపం తత్పరిహతమస్తో యస్త్రేయస్తో శివం కర్మాస్తో శివపక్షోస్తో శివాని తపసంతో శివాని నక్షత్రాన్ని భవంతో సర్వకర్మ సమృద్ధిరస్తో సర్వధనధాన్య సంపూర్ణమస్తో యత్పుణ్యం నక్షత్రం తద్వష్కుర్వేదో పౌయోషం యథా వై సూర్య ఉదయతే అద నక్షత్రం నయతే యావదేశోర్యోగస్యేస్యాదే పుణ్యాహమేవ కురుతే అసదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయక్పదే పరశోత్తమస్య స్థితిమతిగ్రాంతకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి స్వస్తిం భవంతో స్వస్తిన ఇంద్ర వృద్ధస్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నష్టాక్షో అరిష్టరేభిః స్వస్తి నో బృహస్పతిర్దదాదో అస్మిన్ పుణ్యాహం కర్మణి వృద్ధిం భవంతో వృద్ధి సమృద్ధిః వృద్ధ్యాస్మ హవ్యై నమసో వసత్య మిత్రం దేవం మిత్రదేయం నాస్త
అనురాధానముషా వర్ధయంతః జగంజీవేమదస్తమైరాः ఆపోహిష్టావయోపస్థానమూర్తే జనాదన మహేరణ ఇదక్షదేయోవస్థితమూర్ధः తస్వాద్యదేనः వసుదేర్వమాతురः తస్మారంగమా భోయస్వక్షయా జన్మత आपो जनयदाजुनः दिविस्सः स्वान्तरिक्षयदस्वापृथिव्या संहवर्तसमसे ब्रह्मवर्चसा यत्वा हिरण्यवर्णा सचयः पावकाया च रातः कश्यपोया स्वन्द्रः अग्निर्या गर्भं ददरे विरोपास्तान आपस्सग्रस्यो नाभवन्तो या सागं राजा वरुणो याज्यमध्ये सत्यामृते औपसञ्जनानां पदस्वतयो याक्पावकास्तान आपस्सग्रस्यो नाभवन्तो यासान् देवादिवन्दन्ति पक्षय्या अन्तरिक्षै बहुधा भवन्ते या पृथवे पयता शुक्रास्तान आपस्सग्रस्यो नाभवन्त शिवेर्मा चक्षुषामस्य वयावयवद्दतं मे आपोहिष्टामयो भवस्तानवोर्त्यै जनादुना महेरणाय चक्षसे योपस्यमितमूर्तस्तस्य वार्यतेनः प्रततेरव मातरः ओयस्वक्षया जन्मदा आपो जनयदाजुनः दिवस्सः स्वान्तरिक्षयदस्वापृथिव्या संहवर्तसमसे ब्रह्मवर्चसा यत्वा पवमानस्य वर्चनः पवित्रेण दर्शिनिः यत्पोदासपरातमा पुनन्तमा देवजनाः पुनन्तमनुमोदया पुनन्तविश्व आजवः जातवेद पवित्रवदे पवित्रेण पराहिमा शुक्रेण देवदेद्यते अग्ने कृत्वा यतोऽयं वृणो यत्ते भवितमर्चसे अग्नतेन मन्तरा ब्रह्मतेन परेमहे उपाभ्यां देवसविदः पवित्रेण शिवेन च इदं ब्रह्म परेमहे वैश्वदेवे पुनदे देव्यागादे वैदक्वै तर्वो मेरुपृष्टाः तया विदरवाद्येषु वयस्सुज्ञानरो वरीनां वैश्वानरो विद्यधर्मापनादो पादप्राणे वै शिरोमयोभोः जावा पृथिवे पयसा वयोभिः मृदावरे यज्ञेनावरेता बृहस्पतिर्दभिः परशिष्टैर्देवमण्डभिः अग्ने कृत्वे पुनाहिमा तेन देवा पुनदा तेनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म परेमहे यक्पावमान्येन ध्यैने पशवैस्तम्प्रतकं रसो सर्वगं सबूतमस्ताते समिदं वाम विस्मना पावमान्येभ्यो अध्येते पशवैस्तम्प्रतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरगं सर्पिर्मदोदकं पावमान्ये स्वस्तयनैः सुदुगाहे वयस्पतिः पशवैस्तम्प्रतोर्धः ब्राह्मणे सदगं हितं पावमान्ये विशन्तुनः इमं लोकमदोदकं कामाः समर्थयन्तु नः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्तयनैः सुदुगाहे वयस्पतिः पशवैस्तम्प्रतोर्धः ब्राह्मणे सदगं हितं येन देवा पवित्रेण आत्मानं प्रदेशरा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु वां प्रजापत्यं पवित्रं सदोत्मायकं हिरण्मयो तेन ब्रह्म विचोदया ओतं ब्रह्म परेमहे इन्द्रस्वहयते सहमापुरादो सोमस्वस्यावृणस्समेत्या यमो राजा आवृणादिपुराघ्मा जातवेशा मूर्धं चापनादो तस्थय्यो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्त्वञ्जिगातुमेषजं सन्नो अस्त्वद्युपदे सञ्चतुष्पदे ॐ शान्तिः सत्यां देवा ऋतुयो मार्गयन्तां दक्षिणायां माता सुदरो मार्गयन्तां प्रवेश्यां देवा वनस्पतयो नागेभ्यो मार्गयन्तां स्वांशवोते वास्तोष्पदे प्रतिजाने देवस्तत्पादनप्रसवे अस्मिनार्बाहुभ्यां गोष्ठो हस्ताभ्यां प्रदे गृह्णामि राजा आत्मा वरुणो नयतु देवदक्षिणे हिरण्यं तैनामृतत्तमस्यां पयोधात्रे कामप्रतिग्रहेत्रे कैकङ्कस्मादादे कामः कामाया कामो धाता कामकं समुद्रमाविशा कामेन ते एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गे रथः प्रदे गृह्णातु सूत्रवते जया जगत श्री विश्वक्सेनाय नमः यदास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं वरदागमनाय च श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। దేశాయ తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి వైభవంగా నిర్వర్తించారు.
శ్రీ వైకుంఠవాసుడైనటువంటి మహావిష్ణు రూపంగా కూడా విశ్వక్సేనుల వారిని పూజిస్తూ ఉంటారు. గురు పరంపరలో ఈయన స్థానం 3వదిగా, మొదట మహావిష్ణువుని, 2 మహాలక్ష్మీదేవి. విశ్వక్సేనుల వారు భాద్రపద మాసములో పూర్వాషాఢ నక్షత్రములో ఆవిర్భవించారు. బంగారు వర్ణ శరీరముతో, విశాలమైనటువంటి కనులతో, పుట్టుకతోనే దేహంపై శంఖము, ఖడ్గము, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా జన్మించారు. కశ్యప మహర్షి కూడా పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాన్ని కూడా నేర్పించారు. ఆ తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సేసి శ్రీనివాసస్వామి అనుగ్రహంతో సేనాపతిగా అవతరించారన్నమాట. యస్య ద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నదన్నమాట. మేఘశ్యాముడు సుమున ముకుటధారి అయినటువంటి విశ్వక్సేనుల వారికి సూత్రవతి, జయ అనేటువంటి భార్యలు కూడా చెప్తూ దేవతా గణానికి కూడా అధిపతిగా, విశ్వ అంటే ఈ సకల లోకాలకు, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. స్వామికి భక్తితో సమర్పించేటటువంటిది ఏదైనా కూడా ప్రకృతిలో లభించేటటువంటి వాటినన్నింటినీ కూడా స్వీకరించి, నవధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా సమర్పణ గావిస్తూ స్వామివారు సమస్తమైనటువంటి భూమండలానికి, సమస్త లోకాలన్నిటికీ కూడా ఆహారం సమృద్ధిగా లభించబడాలి, అటు జీవరాశులకి, సమస్త లోకానికి కూడా ఈ ఆహారం ద్వారా స్వామివారు మనందరి చేత కూడా పూజలు అందుకుని ఆ భూమి అంతా కూడా సస్యశ్యామలమై పంటలన్నీ కూడా సక్రమంగా పండి ఆహార సమృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ అర్చావిధిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. విష్ణువాలయాల్లో పంచబేరాల్ని కూడా ఆగమోక్తంగా ప్రతిష్ఠించి నిత్యం ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అంటే లోకంలోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారన్నమాట. తిరుమల ఆలయంలో కొలువై ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామివారిని పంచమూర్తులను ఆగమ మంత్ర వ్యావహారిక పరిభాషల్లో కూడా పేర్కొంటారు. ధ్రువబేరం అంటారు విష్ణు మూల విరాట్ అని, కౌతుక బేరం అంటారు పురుష భోగ శ్రీనివాసమూర్తి అని, బేరము అంటే విగ్రహము అని చెప్పి అర్థం. అలాగే ఉత్సవ బేరం అంటారు సత్య మలయప్ప స్వామి అని, స్నపన బేరం అచ్యుత ఉగ్ర శ్రీనివాసమూర్తి, బలిబేరం అనిరుద్ధ కొలువ శ్రీనివాసమూర్తి. ఈ పంచమూర్తులు విష్ణువు యొక్క మహారూపాలైనటువంటి విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపినారాయణను సూచిస్తుంది. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా అటు స్వామివారికి, ఇటు ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. శ్రీభూమి లీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మణి రక్షాబంధనాకర్మ కరిష్యే. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔదార్యస్థానం సమర్పయామి, యజ్ఞోపతుర్యాపనార్థే పుష్పాన్ని పూజయామి, ధూపాగ్రాపయామి, దీపం దర్శయామి, యథా భాగసః పుగీఫల తాంబూలం నివేదయామి. శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నా భవంతో. ఓం స్వస్తి నామవేదానస్తి నామకస్తదయ ధర్మణః స్వస్తి భోజాశరోదనాదర స్వస్తి ద్యావా ప్రథమే స్వచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి నామిత్యాసో బ్రవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా స్వస్తయే స్వస్తి నా రుద్రః పార్థం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పత్నేరవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనోజరేవ సూర్యా చంద్రమసా వివా పునర్దదాజాదాగ్నయ సంగామేమహే స్వస్తయనంతాక్ష వరిష్ఠరేమి మహర్భోతం వాయసం దేవతానాం అసురగ్నింద్రాజవం దస్తదోమారహేమ అహం దోజామాంగయంత సత్యాధ్యేయం మనసా జిరాజ్యం ప్రయతమానుశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. అదిగో చూడండి, అతి పవిత్రమైనటువంటి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధార నిర్వర్తిస్తూ ఉన్నారు. జగత్రాత అంటారు, జగద్రక్షక అంటారు. త్రాత అంటే రక్షకుడు అని చెప్పి అర్థం. జగన్నాథుడు అంటాం. లోకానికి పతి ఎవరు, భర్త ఎవరు, భరించేవాడెవరు అనంటే ఆ స్వామివారే. ఆ స్వామిని రక్షణ నిమిత్తం ఆ స్వామి మనందరినీ రక్షించాలి అనేటువంటి నిమిత్తంగా స్వామివారికి దీక్షా కంకణ ధార నిర్వర్తించి సభక్తికంగా శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తాయి. వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు సంకల్పబలం చేత విజయవంతమవుతుంది. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేటటువంటిదే ఈ దీక్షా కంకణ ధారణ. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారికి 2 భార్యలు అని చెప్పుకున్నాం. సూత్రవతీదేవి, జయాదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే సంకల్పం తీసుకుంటామో, మరి కార్యక్రమం తలపెడతామో, ఎవరికైతే స్థిరమైనటువంటి సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. పంచమూర్తుల యొక్క మహావిష్ణువు యొక్క మహారూపాలు ఏమేంటి అని చెప్పి అంటే శ్రీ విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపి నారాయణను కూడా సూచిస్తుంది. పరబ్రహ్మ రూపము అనేటువంటిది చతుష్పాత్గా వర్ణించబడింది. పరబ్రహ్మ యొక్క నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి రూపం 4 గుణాల మీద ఆధారపడి ఉన్నది. ఈ మహోన్నత గుణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మ యొక్క రూపాన్ని భక్తులంతా కూడా ధ్యానం చేయాలి. విగ్రహారాధనలో భాగంగా ముక్తి పొందటానికి అతి గొప్ప ఫలితాలనిచ్చే సులభమైనటువంటి మార్గంగా కూడా శ్రీ వైఖానస సంప్రదాయంలో చెప్పి ఉన్నారన్నమాట. ఈ పంచమూర్తులలో ఆదిమూర్తి ఎవరు అంటే విష్ణువుగా చెప్తారు. ఈ మూర్తి భేదాలే మిగిలినటువంటి 4 రూపాలన్నమాట. అవి క్రమంగా విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపినారాయణ మూర్తులను కూడా ఉంటారన్నమాట. విష్ణు అంటే మూల విరాట్ అంశమే, పురుషుడు అంటే భోగ శ్రీనివాసమూర్తి అని, మహావిష్ణు అంశమే సత్యస్వరూపుడు అంటే మనం మలయప్ప స్వామి అని చెప్పి అదిగో చూడండి దీక్షా కంకణ ధారణ సభక్తికంగా స్వామివారికి నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమాన్ని దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అది స్వామివారి యొక్క హస్తం అభయాన్నిస్తూ మనందరినీ కూడా కాపాడేటటువంటి తత్వము అనేటువంటిది స్వామివారిలో నెలకొని ఉన్నది. అంటే సభక్తికంగా నిర్వర్తిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా భక్తులమైనటువంటి మనందరిపైన కూడా ఉండాలి. మహావిష్ణు స్వరూపంగా కూడా అంశంగా సత్యస్వరూపుడు మలయప్ప స్వామి అని చెప్పి చెప్పుకున్నట్లుగా సదావిష్ణు అంశమే అచ్యుత స్వరూపము అంటే ఉగ్ర శ్రీనివాస స్వామి, వ్యాపి నారాయణ అంశమే అనిరుద్ధమూర్తి అంటే కొలువు శ్రీనివాస స్వామి. వీటి గుణాలు ఏమిటి అనంటే ధర్మ, జ్ఞాన, ఐశ్వర్య, వైరాగ్యాలన్నమాట. విష్ణువుతో కూడినటువంటి 5 మూర్తులే పంచవ్యూహాలు. అవేంటి అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపాలన్నమాట. ఈ 5 కూడా పంచవిధ వ్యూహాత్మకంగా శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉన్నది. విష్ణువర్చన నవనీతము అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి తెలియచేస్తూ ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతకం స్నానార్థం స్నాపనం ప్రోక్తం ఉత్సవార్థమధో ఉత్సవం బల్యర్థం బలివేరంచ పంచబేరాన్ ప్రకల్పయేత్. మన దేహానికి ఎలాగైతే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి కూడా 5 మూర్తులుంటాయి అని చెప్పి చెప్పబడింది. అదిగో దీక్షా కంకణ ధారణ మహాలక్ష్మి అమ్మవారికి కూడా ప్రప్రథమంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. సుకపోలాం సకర్ణాగ్రన్యస్తమౌక్తిక కుండలాం సుకేశాం చారు బింబోష్ఠిం రత్నతుంగఘనస్తనీం అలకాగ్రైరళనిభైరలంకృత ముఖాంబుజాం లసత్కనక సంకాశాం పీనసుందరకంధరాం నిష్కకంఠిం స్తనాలంబీ ముక్తాహ విరాజితాం నీలకుంతల మధ్యస్థ మాణిక్యముకుటోజ్వలాం. వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. భూదేవి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం ఇంతకు మునుపు విన్నాం. తిరుమలలో
వరాహస్వామి యొక్క అంకసీమపై అలరించి ఉంటుంది ఆ అమ్మవారు. ఆ అమ్మవారిని మనం దర్శిస్తే చాలు. భగవద్గీతలో కూడా ఆ అమ్మవారు ఒక మాట అడిగారట, భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భౌతి హే ప్రభో అని చెప్పి. అంటే స్వామివారిని ఈ లోకాలన్నింటినీ కూడా భరిస్తున్నాను కదా, పాపాత్ములైనటువంటి మానవులందరి యొక్క పాపాలు తొలగిపోవాలి అని చెప్పి అంటే ఏమి చెయ్యాలి అని చెప్పి ఆ అమ్మవారే అడిగారట. స్వామి దర్శనం ఒకటి లభిస్తే చాలు మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది సమాధానం. ఎక్కడైతే మనకి ధ్రువభేరము అనేటువంటిది ప్రతిష్ట సర్వలోకాల యొక్క శాంతి సమృద్ధిని కూడా కలుగజేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలన్నా భక్తులు అర్చముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు మనకి కౌతుక బేరం ఉండాలి. ఇక ఆలయంలో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి స్నపనము అంటే అభిషేకం కొరకు స్నపన బేరం ఉండాలి. ఉత్సవాలను భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరం ఉండాలి. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్త దేవతాగణం కూడా తిరుమల విచ్చేయబోతూ ఉన్నారు. ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిత देव्या होतारास्यामगाः एतस्यन्नो साता पृथवे तोकसादां तस्य दिवरेः यम्बर्गो देवस्य देमहे धियो यो न प्रचोदयात् जातवेदसे भवनस्य अरणं गृहीत्वा जातवेश्ये अग्निसत्तानन्द्योः कृतिगुः प्रज्वाल्य उपावरो अग्निन्निधायाम् जातवेदसे भवनस्य अरणं गृहीत्वा जातवेश्ये अग्निदत्तानन्द्योः कृतिगुः प्रज्वाल्य उपावरो अग्निन्निधायाम् अग्नाया यहोदा दत्तमर्हजे अदिते नमन्नस्व अनुमते नमन्नस्व सरस्वते नमन्नस्व ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्तादयो देनावः सबुद्ध्यापमानस्य विष्टाः ओं भोः ब्रह्माणमवाहयामि ओं भवः प्रजापतिमवाहयामि ओं स्वः पितामहमवाहयामि ओं भूर्भुवस्वः हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण गत्या सोमो दैनगं सोममवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्द्रमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेण गत्या ब्रह्मन्पोषिष्यामि आदर्शनिर्माणोऽस्तु ओं प्रोक्ष पात्रादानामाधायाम् पशो सूर्यस्य रश्मिभिः अबोधाग्रे प्रोक्षितास्तु प्राच्यां विष्टास्तोपोसे दक्षिणदो विष्टास्तोपोसे विष्टास्तोपोसे पश्चिमसौधत्तां विष्टास्तोपोसे सुरदासे ध्रुवासे कारुणासे तारन्दर्चो देवेतन्दर्च्या श्यामाञ्च अदसमानोऽस्तु ओं प्रोक्ष्यां बर्खो देवसदेमहि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्वरुस्य ओं श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि रुद्रमावाहयामि पद्मावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमवाहयामि औपासज्ञमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापते दुष्टनिरूपामि अग्नये दुष्टनिरूपामि अग्नि सोमाभ्या दुष्टनिरूपामि सूर्यस्सरस्मै स्वाहा वास्तविकपारणावस्तेन भवितदो सूर्यस्सरस्मै स्वाहा देवस्य स्वावस्तेन भवितदो सूर्यस्सरस्मै स्वाहा कलसम्पूर्णाकाशयुक्ताम् अक्षताम् अर्भ्यर्च्याम् आद्यां चरोभिः इन्द्राय वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अजते नमन्नस्व नमते नमन्नस्व
सरस्वते नमः स्वा देव सविध प्रसोभा सरसंभूर्णाद्वादेत्याधारान्त मुहूर्तस्वमुहूर्त महान्तो निगृह्णन्तु वायुव्याग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्याय ईशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपसुरस्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्यां स्वाहा ओष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य चरुं सागित्वां गृहेत्वा पुनरभिघार्य ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अग्ने नमः गस्ताः हनुमते नमः गस्ताः सरस्वते नमः गस्ताः देवसविधप्रासावेः देवस्त्रगतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमसस्त्रपतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि आघारमध्ये मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुलादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवाय वैष्णवं होषे अदिदेवमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसविधप्रसोवा अतो देवावन्दुनाय द्वा विष्णुरुचक्रमे पृथिव्या सप्तरामहि स्वाहा इदं विष्णुरुचक्रमे त्रेदागदेपदं समूढवस्य भागं सुरे स्वाहा त्रेणुपदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः नरोधर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि वस्तते वृदानुपदे इन्द्रस्य यज्जुस्सगां स्वाहा तद्विष्णात् परमं सदा वस्यन्ते सूर्यः दक्षुराजरग् स्वाहा तद्यप्रासो विभञ्जमो जाग्रवागं सस्यवन्दते विष्णार्यत्परं पदग् स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदिते नमः गस्ताः हनुमते नमः गस्ताः सरस्वते नमः गस्ताः देवसविधप्रासावीम् పరిపూర్ణమైన రూపము
ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము కొంచని మర్రకు మీది కొల రూపము మంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి నిధి రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము శ్రేయోవసి ఆయుః సంభోదం భోదం చిత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాకస్తేజస్వానాదమగ్రస్తపన్నముదపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః స్వస్తి శ్రే కల్పద్రవగామగ చింతామణి గజాది విస్తారకస్య దైవాసుర ప్రస్థానకస్య నిగలగమగమాయమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవళనిర్మిత సంతానోద్యాన పరివృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత పృథవే క్షీరసాగరే శ్వేతద్వేపదవ్య మహామంటప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్త పాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దిగ్దండ సుందార్తంబోర్తం విదే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో ప్లక్షా సప్తే దేవైర్దేవదే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే హేమగూడాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహాలంతకే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి భృగుభానుసారభిః భృగ్వత్రిమరీచి కాశ్యపాభిః గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విఖరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య
దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రనందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠరాజకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవతః ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాదే ఉపస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరభాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమకుట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేదసామాద్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రేణి పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర బల్గుడి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవత్ర్యార్యాయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే కేశయాః కన్యాదానముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించి గోత్రపర్వలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. మూల పురుషులైనటువంటి వంశ ఋషుల యొక్క సాంప్రదాయ పద్ధతిగా గోత్రము అంటే వంశాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఆ మూల పురుషుడైనటువంటి వంశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తెలియచెప్తూ ఆ ప్రవరణను కూడా మనం ఇప్పుడే విన్నాం. ఈరోజు మనకి ధన్వంతరి జయంతి అంటే ధనత్రయోదశి సందర్భంగా కూడా ఆయన కూడా నారాయణ స్వరూపుడే. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. అదిగో చూడండి, మాంగళ్య ధారణ కార్యక్రమానికి అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. వివాహ సంప్రదాయములో వివాహ ఘట్టములో
మంగళసూత్ర ధారణ అనేటువంటిది ప్రధానమైంది కాబట్టి 2 భూమికలుగా పోషించేటటువంటి ఈ కార్యక్రమంలో అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మాంగళ్యం తంతునానైనా లోకరక్షణ హేతున సమస్త లోకరక్షణ నిమిత్తమై మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు మహావిష్ణువే అన్నాడట వెంకటేశ్వర స్వామి, ఓ లక్ష్మీ, నేను వివాహానికి కుబేరుని వద్ద అప్పు చేసి ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా వడ్డీ చెల్లిస్తే పత్రం రాసి ఇచ్చాను. వడ్డీ చెల్లించటం ఎట్లా అని చెప్పి యోచిస్తూ ఉన్నాను. నీవు భక్తులందరికీ కూడా భాగ్యాన్ని ప్రసాదించాలి. ఆపదలు పాలైనప్పుడు నన్ను వారు ఆశ్రయిస్తారు. నేను స్వప్నంలో కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపద ముక్కులు, నిలువు దోపిడీలు, తలనీలాలు ఇటువంటివి అనేకములు చెల్లించమని చెప్తాను. నీవు ప్రసాదించినటువంటి ధనములో వారు కొంత ధనాన్ని భక్తితో ఇస్తారు. ఆ ధనాన్ని కుబేరునికి వడ్డీ చెల్లిస్తాను. అతనికి కలియుగమున వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతములో అసలు చెల్లించి మనం వైకుంఠానికి తిరిగి వెళదాం. భృగువు తన్నుట వలన అపవిత్రమైనటువంటి వక్షము నేడు పవిత్రమైంది. కాబట్టి నీవు ఈ స్థానాన్ని అలంకరించమని చెప్పి అంటే లక్ష్మీదేవి ఆనందంతో శ్రీనివాస స్వామి యొక్క వక్షం చేరిందట. పద్మావతీదేవేమైనా ఎడమ వక్షాన్న చేరిందట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా అలివేలు మంగాపురంలో ప్రారంభమయ్యాయి. అంటే కేవలం కార్తీక మాస పంచమి నాడు పద్మసరస్సులో ఆవిర్భవించినటువంటి దివ్య సన్నివేశాన్ని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా నిన్నటి నుంచి పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణ, ధ్వజారోహం, వాహన సేవలు, రథోత్సవం, పంచమి చక్ర స్నానం కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఎందుకంటే పద్మ సరస్సులో ఆవిర్భవించింది, పద్మములో నుండి వెలువడింది కాబట్టి పద్మ సరోతీరములో వెలసినందువలన పద్మావతిగా లక్ష్మీ ప్రసిద్ధిగాంచిందనమాట. ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి కూడా అటు శ్రీనివాసుని వక్షస్థలములో వ్యూహలక్ష్మితోనూ ఇటు పద్మ సరోవర తీరములో వెలసినటువంటి వీరలక్ష్మితోనూ తన కళలను తేజోమూర్తిని అంతర్లీనం చేసినట్టు కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం అన్నీ పేర్కొంటూ ఉన్నాయి. అందుకే వరాహ పురాణములో వ్యూహలక్ష్మి యొక్క తత్వాన్ని సనత్కుమారుడు దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా సర్వపాపహరాసైవ ప్రారబ్ధాస్యాపి కర్మణః సంహృతో తు క్షమాసైవ సర్వసంపత్ప్రదాయిని తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ కీర్తిర్జయేతి చ తత్ర యా వ్యూహ లక్ష్మీశా ముగ్ధా కారుణ్య విగ్రహ. కరుణారసం తొణికిసలాడే నేత్రాలతో పూర్ణచంద్రుని వంటి ముఖంతో సర్వలోకాలకు తల్లి అయినటువంటి మహాలక్ష్మి శ్రీహరికి అత్యంత ప్రియభామిని. జీవుల పాప పంకిలాలను పోగొట్టి సకల సంపదలను చేకూర్చేటటువంటి తల్లి ఎవరు అంటే ఆవిడే. లక్ష్మీ, కీర్తి, జయ అనేటువంటి ఆమె వ్యూహాలన్నమాట. ఆమె దివ్యరూపం ముగ్ధము, కరుణామయము. వేదాదిమా మాత లక్ష్మీ, పరమలక్ష్మి, విష్ణువక్షస్థిత, మాయా, శ్రీ, తారిక, వహినిజ అనేటువంటి పదాలకి నమశబ్దం చేరిస్తే అది వ్యూహలక్ష్మి మంత్రమవుతుంది. ఆ వ్యూహలక్ష్మి 2 భుజాలతో శోభిస్తూ శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించి ఆ స్వామికి ప్రియురాలై అలరిస్తూ ఉన్నదన్నమాట. అంత దివ్యమంగళమైనటువంటి ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరిగితే శేషాద్రిలో స్వామి పద్మావతీదేవిని వివాహమాడి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారట. లక్ష్మీదేవి మనస్సు ఉండలేక నారదుల వారిని అడిగిందట, నేనుండగా మరొకరిని వివాహమాడుట ఎందుకు అని చెప్పి అని శేషాచలానికి బయలుదేరితే శేషాద్రిలో శ్రీనివాసస్వామి పద్మావతీదేవితో పాటు ఆ కొండలు, నదులు, నందనవనాల్లో కూడా సంచరిస్తూ జలపాతాలను చూసి ఆనందపడుతూ స్వామివారు అలా ఉన్న సమయంలో స్వామివారి ముందుకే వచ్చిందట. ఆ లక్ష్మీదేవి చూసి ఆవిడికి ఆవేశం అధికమైతే ఆ లక్ష్మీదేవిని చూసి స్వామివారు నిశ్చేష్టుడయ్యాడట. వెంటనే అక్కడున్నటువంటి వారిరువురిని చూసినటువంటి ఆ ఘట్టాన్ని ఉండలేక ఆ ఒత్తిడితో స్వామివారు 7 అడుగులు వెనకకు వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయాడట. ఆ లక్ష్మీ పద్మావతీదేవులు కూడా శబ్దానికి వెనుతిరిగి చూస్తే శిలారూపం కనిపించిందట. శిలగా మారినటువంటి స్వామిని చూసి లక్ష్మీ పద్మావతులు ఇరుపక్కలా కూడా నిలబడి దుఃఖిస్తూ ఉంటే ఆ స్వామి ఒక మాట అన్నారట, లక్ష్మీ, నీవు ఈ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలు అనుభవించినటువంటి వేదవతి ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. అదుగో మాంగళ్య ధారణ కార్యక్రమం అతి పవిత్రంగా నిర్వర్తించబోతూ ఉభయదేవులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా
ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా శాస్త్రోక్తంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. చెర నుండి విడిపించి లోక అపవాద లేకుండాటకు అగ్ని ప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరించమని చెప్పి కోరితే నీవు కూడా సమ్మతించావు. నేను రామావతారములో ఏకపత్ని వర్తుని కాబట్టి కలియుగం అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయమిచ్చాను. ఆ వేదవతి ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని చెప్పి సెలవిచ్చారట. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతుమే కంఠే భద్రామి శుభగే కంఠే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతుమే కంఠే భద్రామి శుభగే కంఠే వసరదాం సదాం. మాంగళ్యదాన ముహూర్తస్య ముహూర్తో మహాంతో గృహంతో ముహూర్తోస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి. పొలయుని నిట్టూరు పుల విసరుచును. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరు పుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారనే పొగనిండగా. కదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలి శ్రీమోమృళాసమయనస్య
श्री श्रीनिवास स्वामिनः वैवाहिको स्वकर्मणि प्रदान होम होषे अग्नेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा तेजोदप्रसोवा अग्नेयप्रथमो देवता नामदे यमराजा पवित्रो दा स्वाहा एवं मेन स्वादके स्वाहा तत्त्वाया दन्दमान सदासास्ते यजमानो हविर्भिः अहेडमानो आयु प्रमोषे स्वाहा चित्तञ्ज स्वाहा चित्तज्ज स्वाहा आगोविन्द स्वाहा आगोविन्द स्वाहा विज्ञानञ्ज स्वाहा विज्ञानञ्ज स्वाहा मनज्ज स्वाहा सप्तरेभ्य स्वाहा वरदज्ज स्वाहा वनुमाज्ज स्वाहा अंद्रञ्ज स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अग्निर्मग्गस्ताः तेजोदप्रासावे नारायणस्य श्रेयक्पदे परिषोत्तमस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्मणि लाजहोम होषे अग्नेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसौदप्रसोभाम् इमान् लाजानभिगार्याम् इमान् लाजानापतयो पवित्रमोधा स्वाहा नर्यप्रजान्मे गोपाय अमृतत्वाय देवसे जातान्यरिक्ष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितन्मे गोपाय समन्नविहायुषे अदब्धायोऽसि ददरो अभिषन्नक्पितं कृण सद्गस्य पदोन्मे गोपाय विपादो ये च दुष्पदः अष्टासवा श्रिया इहाग्ने ये चैतसवा आसुगाः सप्रभसवान्मे गोपाय ये च सभ्याः तानन्द्रियावदत्पुरम् तद्वमायुरुपासदाम् अहे भक्तयमन्तन्मे गोपाय नमजय श्रियै यदाविदः मृजश्चामानजोगुंसे साहिस्रैरमृता सदाम् ॐ भो स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा भोगुं सव स्वाहा ॐ भोर्भवः स्व स्वाहा इमान् राजानामतयो पवित्रमोधा स्वाहा अजते नमग्गस्ताः अजते नमग्गस्ताः हनुमते नमग्गस्ताः सरस्वते नमग्गस्ताः तेजोदप्रासावेः अस्रेदेवस्य भगवतो नारायणस्य पदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्मणि लाजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लूनादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे हृदयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा देवसौदप्रसोवा अतो देवावन् दुराय द्वा विष्णुचक्रमे पृथिव्या सप्तरामहे स्वाहा इदं विष्णुचक्रमे त्रेधादेवदं समो नमस्य वागं सुरे स्वाहा त्रेणुदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः सर्वधर्मान् धारयन् स्वाहा विष्णोत् कर्माणि पश्यते आवृतानुस्पदे इन्द्रस्य यज्ञसगां स्वाहा तद्विष्णोत् परमं पदकं सदा पश्यन्ति सूर्यः तमेव चक्षुरादिरग् स्वाहा तद्यप्रासो विपञ्चमो जाग्रवागं सस्यवन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा भोगं स्व स्वाहा ॐ भूर्भुव स्व स्वाहा अग्निर्मग्गस्ताः तेजोदप्रासावेः अस्रेदेवस्य भगवतो नारायण श्रेयक्पदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि उपरिष्टान्तहं होषे अग्नेयमन्नस्वा हृदयमन्नस्वा सरस्यमन्नस्वा तेजोदप्रसोवा यजस्त्रमग्ने दिवाकरमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असौष्टेभ्यः स्वाहा येरुन्दुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा तेजो दैवे स्वाहा समिधसि तेजोसि देवे स्वाहा सोमस्य वचुनेवाय स्वाहा सूर्यश्च देमहे चक्षुर्मे पाहि स्वाहा वायुर्मे देमहे प्राप्ने स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्ने पाहि स्वाहा सप्तजिह्वावद प्रियाणि तहोत्र दात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पौर्णादिवादे स्वाहा अग्निभुक्तज स्वाहा वेदभुक्तज स्वाहा पृथिवीभुक्तज स्वाहा
ఓష్ఠగంధర్వార్తరబ్జస్వాహ అగ్నజేర్ణం వేదజేర్ణం జుహోజేర్ణం పృథవేజేర్ణం సమద్వాభిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాం జుహోతి పూర్ణాహుతి పూర్ణాయ ముహూర్తస్య ముహూర్త మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు పూర్ణాయ ముహూర్తస్య ముహూర్త మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు అగ్నిస్తృప్తదో స్తృప్తదో పృథవే తృప్తదో దక్షిణాయాం ఉదయత్వాం అధరాయాం ते दक्षिणद प्रदोपनयां उत्तरद प्रदोपनयां पश्चिमद प्रदोपनयां प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तां वोषधयो विश्वभेजस्वाहा उदस्मानेजलि भस्ममादित्याम् खाली बा भूतस्मादेन पदान् नित्यं सर्वयज्ञफलं भवेत् त्रयोऽग्निर्भवतिः आदित्यः सोमो नमः त्रयार्षं जमुदग्नित्रयार्षं कस्तभग्नित्रयार्षं तद्देवानाम् त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिश्यामयो भवस्तानभोर्त्येतराधुना महेरणाय दक्षसे यो वस्त्रमिदमोरद सत्यवादीयतेनः वगभेरव आदरः दस्मारङ्गमाय जन्मद आपो जनयता जनः दिवसय स्वान्तरिक्षाय पृथिव्याः संभवर्चसमसे ब्रह्मवर्चसाय त्वाम् अनुरयीनाम् आपो जनयजाजनः त्वां सोमेश्वरस्तमयज्ञोपदे नमस्कार अग्ने जातवेशे भगवान् तृप्ततो नमः कायेन वाचा मनसेन्द्रिर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमवगस्य यज्ञेश्वराय नमः गूढोपहार नैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं ते श्रीनिवासार्पितमस्तु सर्वं ते कृष्णार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని, అగ్ని గాయత్రి జపాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించారు. అగ్ని ద్వారా పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా హోమాదుల ద్వారా నిర్వర్తిస్తే లాజములు అంటే ఒరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా నివేదిస్తారు. అదుగో ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో లోకమంతా కూడా ఈనాటికి కూడా శ్రీవైష్ణవ దివ్యదేశం అని చెప్పి చేయబడినటువంటి ప్రతి ఆలయంలో కూడా నిత్యం పెరుమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అంటే ఆండాలు తల్లి. ఆ ఆండాలు తల్లి తన జీవితాన్ని పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపచేసుకున్నటువంటి అదృష్టవంతురాలు. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం.
బృందావనంలో గోపికావాటికల్లో జన్మింపవలసినటువంటి ఆండాళ్ళు తల్లి గోదాదేవిగా ప్రసిద్ధి చెందింది. వైష్ణవ పుణ్యక్షేత్రంలో గోదాదేవి కర్కాటక మాసం పూర్వ ఫల్గుని నక్షత్రములో విధీతి దినాడు తులసీవనంలో పాండ్యదేశంలో భక్తి పంటగా ఆశ్చర్యంగా లభించిందన్నమాట. అదుగో సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథస్వామిని మెప్పించి ఆవిడ అటు ఇటు కొబ్బరికాయలు దొర్లించి ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించి అదుగో మాలా పరివర్తన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాలా పరివర్తనము అని చెప్పి అంటే స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ పుష్పమాలను ప్రప్రథమంగా మన మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. భగవద్గీతలో దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం విశ్వరూప సందర్శనం సాక్షాత్కరించినప్పుడు వెదజల్లినటువంటి దివ్య పరిమళాలే దివ్య గంధాను లేపనము అని కూడా చెప్పారన్నమాట. అంటే యోగ సాధనలో సహస్రారం మేల్కొన్నప్పుడు యోగికి తలలో నుంచి దివ్య పరిమళాలు గుప్పమని వెదజల్లినట్లుగా కస్తూరి కర్పూర పరిమళాలు కూడా గుబాలించుచున్నవి అనటము అనేటువంటిది యోగ రహస్యం అన్నమాట. భగవానుని దర్శన సమయంలో కూడా దివ్యగంధాలు పరిమళిస్తూ ఉంటాయి. మరి అదే ఇక్కడ విన్నవించారన్నమాట. అదిగో మరలా అదే పుష్పమాలను స్వామివారికి సమర్పించి మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పించబోతూ ఉన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పి అంటారు. కృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడట, ఈశ్వరుడు జీవుల హృదయాల్లో ఉంటాడు అని చెప్పి ఆ హృదయ స్థానము అనేటువంటిది జగదాత్మ, సూర్య ఆత్మా జగత అని చెప్పి ఆత్మయందు ఉండేటటువంటి భగవత్ చేతనను కూడా మేల్కొల్పేటటువంటి భగవత్ కిరణము అనేటువంటిది ఒక తీక్షణమైనటువంటి విషయంగా కూడా చెప్పారట. అందుకే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు, సమస్తమైనటువంటి భగవత్ స్వరూపము అనేటువంటిది లోకమంతా కూడా వ్యాప్తి చెందింది. భక్తితో స్వామిని మనం పూజిస్తే ఆ స్వామి అందరికీ కూడా నిశ్చలమైనటువంటి భక్తితో ఎవరైతే పూజిస్తారో సేవిస్తారో వారందరికీ కూడా నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి చెప్తూ నిశ్చలం బగు భక్తిచే యోగి అయి నెగడుచుండెడు భక్తుడు అత్యంత ప్రియుడు నాకు ఆజ్ఞాని అతనికి నేను ప్రియుడా సర్వమును నేనంచును భావించు సర్వజ్ఞుడైన కథన భిన్నులముగాము మేము ఇరువురము భేదంబు లేదు కానా. నిజమైనటువంటి భక్తుడు భక్తితో సేవిస్తే ఆ భగవంతుడు నువ్వు నేను ఒకటే అన్నటువంటి రీతిలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఆ ధన్వంతరిని కూడా పూజిస్తూ ఉన్నాం. క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే హాలాహలం ఉద్భవిస్తే మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్చేశ్రవము, ఐరావతము, పారిజాతము, అప్సరసలు కూడా అవతరించారు. ఆ తరువాత మహాలక్ష్మి కూడా అవతరించి విష్ణువు యొక్క ఉచ్ఛోభాగాన్ని అలంకరించింది. ఆ తరువాతే ధన్వంతరి అవతరించాడట. అంటే ఆయన సాగర గర్భము నుండి కూడా ఒక పురుషుడు పీనాయుత బాహుదండాల్ని, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాల్ని, విశాల వక్ష ప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశ జలాన్ని, నీలగాత్ర తేజాన్ని, పీతాంబరము కట్టి మణికుండలాలు ధరించి పుష్పమాల సమలంకృతుడై హస్తతలాన అమృత కలశాన్ని కూడా దాల్చి ఆవిర్భవించాడు అని చెప్పి అటువంటి మహావిష్ణు స్వరూపాన్ని కూడా ఈరోజు మనం ధ్యానించాం. అదిగో అక్షతారోపణ కార్యక్రమాన్ని కూడా తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా ఈ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే ఓ